ఈ సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. చాలండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఈ మాట చాలా విచిత్రంగా ఉంది. ఇది ఎవరో పలికిన మాట కాదు, యేసు ప్రభువే చెప్పిన మాట. యేసు ప్రభు నక్కలతో కూడా మాట్లాడతాడా? నక్కలకు వార్త పంపుతున్నాడు ఆయన నక్కకి. ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. ఎవరితో చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు అనేది మనకు తెలియాలంటే 31వ వచనం కూడా మనం చదవాలి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుతున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడు అని చెప్పాడు. పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. పరిసయ్యులు కూడా యూదులే. వాళ్ళు చాలా మతనిష్ట గలవాళ్ళు. ధర్మశాస్త్రానికంటే శాస్త్రులు రాసినటువంటి ఇంకా కొన్ని ఆచారాల్ని తూచా తప్పకుండా పాటించే ఆ యొక్క సమాజం వాళ్ళు పరిసయ్యులు. చాలా నిష్ట గలవాళ్ళు. వాళ్ళు ధర్మశాస్త్రానికంటే ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అటువంటి పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుకు ఉచిత సలహా ఇస్తున్నారు వాళ్ళు. అయ్యా, హేరోదు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. హేరోదు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు కనుక మీరేం చేస్తారంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెబుతూ ఉన్నారు. ఎంతో ప్రేమ ఉంటేనే కానీ ఆ మాట చెప్పరు. నిజంగా యేసు ప్రభు అంటే వాళ్ళకి ఎంత ప్రేమ. ఆయన చచ్చిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏ రోజు చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంట. అయ్యా, తమరు ఈ ఊరిలోనే ఇక్కడే ఉంటే ఏ రోజు తప్పకుండా చంపేస్తాడు మిమ్మల్ని కనుక మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని వాళ్ళు చెబుతా ఉన్నారు. అసలు ఈ పరిసయ్యులు కూడా యేసు ప్రభుకి శత్రువులే. ఈ పరిసయ్యులు విశ్రాంతి దినం అంటే మహాపిచ్చి వీళ్ళకి. విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు, విశ్రాంతిగా ఉండాలి, ప్రభువుని ఆరాధించాలి. అది తప్పు అంటాడు యేసు ప్రభు. విశ్రాంతి దినాన్ని రోగులు బాగు చేయొచ్చు, తప్పు లేదు. దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, తప్పు లేదు. మంచి పనులు చేయొచ్చు, తప్పు లేదు. మీ గొర్రె గాని గాడిది గాని గుంట్లో పడితే అయ్యయ్యో ఇవాళ విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, కొన్ని బతుకుంటే మరి మిగతా రోజున తీద్దాంలే, ఈ రోజున దాన్ని ముట్టుకోవద్దు అని అనుకుంటారా మీరు? అయ్యయ్యో నా గొర్రె గొత్తులో పడిపోయింది అని కంగారుగా వెళ్లి దాన్ని తీయరా? మీకు మీ గొర్రె ఎంతో నశించిపోతున్న ప్రజలు నాకు అంతే. వాళ్ళు బాధల్లో ఉంటే అది విశ్రాంతి దినమైనా ఏ దినమైనా నేను చూస్తూ ఉండలేను. వాళ్ళు బాగు చేయాలి, వాళ్ళు స్వస్థపరచాలి అని వారితో చెప్పినప్పుడు వారి కోపం వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి విశ్రాంతి దినాన్ని రోజు వచ్చి ఎవరైనా బాగుపడితే వాళ్ళతో ఆ పరిసయ్యులు అనేవాళ్ళు బాగుపడడానికి 6 రోజులు ఉన్నాయి. ఆ 6 రోజుల్లోనే ఆ ప్రభు దగ్గరికి వచ్చి మీరు బాగుపడండి ఎవడొద్దంటాడు? ఈ 7వ రోజున మాత్రం మీరు ఆయన దగ్గరికి రావద్దు, బాగుపడొద్దు. అది వాళ్ళ సిద్ధాంతం. దానికి యేసయ్య వ్యతిరేకం. అందుచేత యేసు అంటే వీళ్ళకి మరి ఇష్టం లేదు. కనుకే ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించేయాలనే ఉద్దేశంతో చెప్పారు తప్ప నిజంగా ఏదో చంపేస్తాడని యేసు మీద ప్రేముడు చెప్పిన మాటలు కాదు. హేరోదే అంతా ఈ పరిసయ్యులు అంతే యేసయ్యకు. కానీ యేసు ప్రభు పరిసయ్యులతో అంటాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పు. ఇప్పుడు నక్క అంటే ఎవరు చెప్పండి? హేరోదు. ఒక చక్రవర్తిని, ఒక రాజు గారిని యేసు ప్రభు ఇలా సంబోధిస్తున్నాడు నక్క అని. ఆ మాట ఏ రోజు కనబడితే ఎంత కోపం వస్తుంది, ఎంతైనా కోపం వస్తుంది. అయినా యేసయ్యకి ఏం భయం లేదు. నక్క అని ఓడి నక్క అనాలి, మరి తప్పదు కదా. ఎందుకు యేసు ప్రభు ఏ రోజును నక్క అని సంబోధించాడు? దేవుని వాక్యంలో కొంత వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో
హేరోదులు చాలా మంది మనకు కనబడతారు. యేసు ప్రభు పుట్టిన రోజుల్లో ఆయన్ని చంపించాలని బెత్లెహేములో ఉన్న చిన్న బిడ్డలందరినీ చంపడానికి శాసనం చేశాడు, చంపించాడు ఒక హేరోదు. ఆ దినాల్లో ఆయన చేతిలో యేసు ప్రభు చావకుండా ఉండాలని దేవుడే కల ద్వారా యోసేపుతో మాట్లాడి, యేసు నీవు మరి ఇక్కడి తీసుకెళ్ళిపో, హేరోదు చంపాలనుకున్నాడంటే ఆ మాట ద్వారా అతడు యేసు ప్రభును, బాలుడైన యేసును తీసుకుని ఐగుప్తు దేశానికి పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఐగుప్తు దేశం నుండి తర్వాత బెత్లెహేము రావాలి. హేరోదు చచ్చిపోయాడు. చిన్నపిల్లల్ని చంపించిన హేరోదు చనిపోయాడు. ఆ వార్త యోసేపుకు తెలిసింది. కానీ ఆయన బెత్లెహేముకు రాలేదు. యేసు ప్రభువును తీసుకుని నజరేతుకు వెళ్ళాడు. కారణం ఏమిటంటే హేరోదు చనిపోయినా హేరోదు తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. అందుచేత అతనికి భయపడి యోసేపు యేసు ప్రభువును నజరేతుకు తీసుకెళ్లాడు తప్ప బెత్లెహేముకు తీసుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనకు లేదు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో హేరోదుకు సంబంధించిన వారు 7 ఉన్నారు. మొట్టమొదట ఆయన పేరు మహా హేరోదు, రెండో ఆయన పేరు హేరోదు అంతిపా, మూడో ఆయన పేరు అర్కెలాయు, నాలుగో ఆయన పేరు ఫిలిప్పు, ఐదో ఆయన పేరు కూడా ఫిలిప్పే. ఫిలిప్పులు 2 ఉన్నారు. మొదటి ఫిలిప్పు, రెండో ఫిలిప్పు. అలాగే 6వదిగా హేరోదు అగ్రిప్ప, 7వదిగా హేరోదు అగ్రిప్ప. హేరోదు అగ్రిప్పలు కూడా 2 ఉన్నారు. మొదటి హేరోదు అగ్రిప్ప, రెండోది హేరోదు అగ్రిప్ప. ఈ హేరోదు అగ్రిప్పలు మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో కనపడతారు. ఈ హేరోదు అగ్రిప్పే యాకోబును చంపించాడు. రెండో హేరోదు అగ్రిప్ప పౌలుకు తీర్పు తీర్చడానికి సిద్ధమైనట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఇక తర్వాత ఈ హేరోదు అంతిపా అనే ఆయన గురించి యేసు ప్రభు ఆ నక్కతో ఇలాగు చెప్పుడనే మాట మనం చదువుతాం. మహా హేరోదు గారు చనిపోయారు. ఆయన కుమారుడైనటువంటి హేరోదు అంతిపా రాజు అయ్యాడు. మహా హేరోదు గారికి 5 భార్యలట. ఈ 5 భార్యలు పుట్టినోళ్లే ఈ పిల్లలంతా. వాళ్లే తర్వాత రాజులయ్యారు. వారిలో హేరోదు అగ్రిప్ప అనేవాడు మనవడట. వాళ్ళ వంశమే రాజులయ్యి పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. మహా హేరోదు యొక్క కుమారుడైన హేరోదు అంతిపను గూర్చి యేసు రక్షకుడు ఆ నక్కతో ఇలాగు చెప్పుడని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ హేరోదు అంతిపా చేసిన పనులను గురించి దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. ఈ మహా హేరోదు యొక్క 2వ కుమారుడు హేరోదు అంతిపా, తల్లి పేరేమో మల్తాకేయను. ఈయన గారు అరబీ దేశపు రాజుకు అరేతాను వారి కుమార్తెను వివాహం చేసుకున్నాడట. వివాహం చేసుకున్నాడు. ఆమె సరిపోలేదో ఏమిటో నాకు అర్థం కాదు. ఇంకొక ఆవిడ ఉంచుకున్నాడు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, పెళ్లి భార్యతో కూడా కాపురం చేస్తుంటాడు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. ఒక ఊర్లో కావని ఇంకొక ఊర్లో ఇంకొక ఆవిడ, వాళ్ళకి ఎంతమంది కావాలో అంతమందిని ఆయా ఊర్లో ఉంచుకుంటా ఉంటారు. హేరోదు అదే పని చేశాడు. మహా హేరోదు గారు అయితే 5 పెళ్లి చేసుకున్నాడు. ఈయనేమో వాళ్ళ బాబు చేసినట్టు చేయలేదు, కానీ ఒక ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక ఆవిడని ఉంచుకున్నాడు. ఆ ఉంచుకున్న ఆవిడైన ఎవరయ్యా అంటే వాళ్ళ తమ్ముడు భార్య. వాళ్ళ తమ్ముడు పేరు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు భార్య పేరు హేరోదియా. ఆమెను ఇతడు ఉంచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోది అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు
ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. చాలండి. హేరోదు గారు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకున్న సందర్భంలో బాప్తిస్మిచ్చే యోహాను జకరియా ఎలిజబెతుల యొక్క కుమారుడు ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళి, హేరోదు రాజా, నువ్వు చేసింది మంచి పని కాదు, నీ తమ్ముని భార్యను ఉంచుకోవడం చాలా తప్పు, ఆమెను విడిచిపెట్టాయి అని ఖచ్చితంగా గర్జించి బుద్ధి చెప్పాడు, బోధించాడు బాప్తిస్మిచ్చే యోహాను. హేరోదు ఏం చేస్తాడు? చంపుతాడేమనే భయపడలేదు. అయితే హేరోదు కోపం వచ్చిందో లేదో గాని హేరోదు ఉంచుకున్న హేరోదియకు మాత్రం చాలా కోపం వచ్చింది. అందుచేత ఆమె ప్రేరేపణ వల్ల అతడు ఏం చేశాడంటే బాప్తిస్మిచ్చే యోహాన్ని తీసుకొచ్చి జైల్లో బంధించాడు. జైల్లో బంధించి అతన్ని చంపాలని హేరోది అనుకున్నప్పటికీ అది ఆమె వల్ల గాక, చంపించడానికి తగిన కారణం దొరక్క, ఎలాగరా ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఉంటే నా పనికి అడ్డు తగులుతున్నాడో, చల్లగా సాగుతున్న నా కాపురానికి చిచ్చు పెడుతున్నాడో, ఎలాగ ఈయన తీసేయాలి, ఈయన ఉంటే నాకు ఎప్పటికైనా ముప్పే అని అనుకుని ఆ బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపించాలని అనుకుంది కానీ ఆమె వల్ల కాలేదు. అయితే యోహాను గారు వచ్చి ఈ హేరోదు గారికి బోధ చేస్తా ఉండేవాడట. బోధ చేస్తుంటే ఆ బోధ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏమి చేయడానికి తోచక అతడు చాలా సంతోషంగా వింటూ ఉండేవాడట. ఇదో గమ్మత్తు. వినేవారంతా ఇష్టపూర్వంగా వింటున్నారని అనుకోవడం చాలా తప్పు అనమాట. దీన్ని బట్టి అందరూ ఇష్టపూర్వంగా వినరు, కొంతమంది నవ్వుతూ ఆనందంగా వింటున్నట్టు కనపడతారు. ఎదుచేతడు ఏమి చేయడానికి తోచగా ఆ 12:30 అయ్యే వరకు బాబు ఇంక ఇడిచిపెట్టడం, ఇంకేం చేస్తాం మరి, ఇక అంతవరకు అలాగే ఇన్నట్టుగా కూర్చుంటారని వినేవారు కొంతమంది హేరోదులు అటువంటి. మరి కొంతమంది అయితే ఇక వినాలనే ఆసక్తితో వినేవాడు కొంతమంది. ఈ హేరోదు అయితే వినాలనే ఆసక్తి లేదు, కానీ బాప్తిస్మిచ్చే యోహాను బోధ చేస్తుంటే సంతోషంతో వినేవాడంట. పాపాన్ని ఖండిస్తుంటే ఆయనకి చాలా పరమానందంగా ఉండేది. చెయ్యి యోహాను బోధ చేయి, నా భార్యని విడిచిపెట్టమని బోధ చేయి, నేను ఉంచుకున్నావు విడిచిపెట్టమని బోధ చేయి, నువ్వేదంటే చెయ్యి, నాకు చాలా సంతోషం, నువ్వు చెప్పిందల్లా వింటాను కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్యను. అమ్మ భలేటోడండి హేరోదు. చాలా మంది ఇలాగే ఉంటారు. మా ప్రసంగికులకి చాలా మంచి సర్టిఫికెట్లు ఇస్తారు. పాస్టర్ గారు, ఈ రోజు మీరు ఎంత అద్భుతంగా మాట్లాడాను బాబా, అది ఏమన్నా నీకు పని చేసిందా? పని చేయదు. ఇదంతా బాగా మాట్లాడారు అంటానికే తప్ప ఆ వాక్యం ఎంతమంది హృదయాల్లో పనిచేస్తా ఉంది. ఓ బాప్తిస్మిచ్చే యోహాన్ని అంటే బోధకుడు లేడయ్యా, ఎంత గొప్పగా మాట్లాడతావు నువ్వు ఏంటి? నేను ఉంచుకున్న భార్యను ఆ యొక్క హేరోదియను విడిచిపెట్టమన్నా చాలా బాగుంది, అలాగే ఖండించాలి, అటువంటి బోధలే కావాలి ఈ దినాల్లో. నేను మాత్రం విడిచిపెట్టినాయి, నా జోలికి రాక, అందరికీ అటువంటి బోధ చేయి. ఇది ఈయన సిద్ధాంతం. అలాగే తప్పులు ఖండిస్తుంటే సంతోషంగా వినేవాడే తప్ప తప్పును ఒప్పుకున్నట్టు గాని, తప్పును విడిచిపెట్టినట్టు గాని, బ్రతుకును మార్చుకున్నట్టు గాని దేవుని గ్రంథంలో హేరోదుని గురించి మనం చూడాం. అందుకే యేసయ్య అంటాడు, వాడు నక్క, పైకి వేషం వేస్తాడు, భక్తి వేషం, నటన చేస్తాడు, వాడు కుయుక్తిపరుడు, తప్పును ఒప్పుకోడు, చెడుగును ఒప్పుకోడు, పాపాన్ని విడిచిపెట్టడు, తన బుద్ధిని మార్చుకోడు. ఎంత బోధ చేయి, పరమానందంగా వింటాడు. ఎన్ని గంటలు చేయి, ఎంత ఆనందంగా వింటాడో. మారు మనసు రాని బోధ, మారు మనసు మాత్రం నేర్చుకోడు, బుద్ధి మార్చుకోడు, తప్పును ఒప్పుకోడు. బాప్తిస్మిచ్చే యోహాను ఎంత ఖండించి గద్దించి బుద్ధి చెప్పినా అతడు తన బ్రతుకును మార్చుకోలేదు. చెప్పినప్పుడల్లా సంతోషంగా వినేవాడట. చూసారా, హేరోదుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అతడు శరీరానుసారిగా మనం చూస్తున్నాం. తనకు ఒక భార్య ఉండగా ఆమెతో తృప్తి పడక, ఆమె తాళక, శరీరేచ్ఛకు లొంగి అతడు తన తమ్ముని భార్యను తెచ్చుకున్నాడు. ఆమె ఎంత బుద్ధిహీనురాలో, ఆ ఫిలిప్పుని విడిచిపెట్టేసింది. ఆయన పనికి రాలేదు ఈ అమ్మకే. ఈ హేరోదు గారికి కావాల్సి వచ్చారు. ఏం టాలెంట్స్ ఉన్నాయో ఈ హేరోదులో నాకు తెలియదో, ఆ ఫిలిప్పు గారిలో ఏమి లేవో నాకు తెలియదో. ఫిలిప్పు గారి పనికి రాలేదో, పెళ్లి భర్త పనికి రాలేదు ఈ అమ్మకే. ఈ హేరోదు గారికి కావాల్సి వచ్చారు. ఆయన విడిచిపెట్టింది ఈయన దగ్గరికి వచ్చింది. ఈ దగ్గర మఖం పెట్టింది ఈయన తప్పుడు దారి పట్టిస్తాం. కొంతమంది ఆడవాళ్ళు చేసే పనులు ఇంతంత కాదు, మగవాళ్ళని రెచ్చగొట్టి మగవాళ్ళ చేత పాడు పనులు చేయిస్తారు.
ఏ రోజు ఎంత మంచివాడైనా సాతాను వచ్చి పక్కలో దూరింది గనుక ఈ సాతాను ప్రేరేపణ వల్ల బాప్తిస్మిచ్చే యోహాను తీసుకొచ్చి జైల్లో బంధించాడు. ఇంకా క్రిందికి చదువుదాం, దయచేసి చదవండి. చూడండి, ఇక్కడ హేరోది అతని మీద పగబట్టి అతని చంపింపగోరును గాని ఆమె చేతగాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నాకు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను. బతుకు మార్చుకోలేదు కానీ పక్క ప్రేమ ఉంది, భయం ఉంది. అమ్మో, హేరోదు నాలాంటి మనిషి, ఈ బాప్తిస్మిచ్చే యోహాను నాలాంటి వాడు కాదు, నిఖార్సైన వాడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, భక్తిపరుడు. అమ్మో, అతను జోలికి వెళ్ళకూడదు. భక్తి గలవాడు జోలికి వెళ్ళానా నా బడా ఎంత అయిపోద్ది, నా బతుకంత నాశనం అయిపోద్ది. నీతిమంతుల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ప్రక్కన ఒక పక్క భయం ఉండి అతన్ని కాపాడుతూ వచ్చాడట. అంటే భార్య జోరీలాగా చెవిలో ప్రతిరోజు అని చంపించండి అని అంటున్నా గాని అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే చంపించడానికి తగిన కారణం బాప్తిస్మిచ్చే యోహానులో లేదు. అతను నీతిమంతుడు, అతడు దేవుని యందు భయం గలవాడు, పరిశుద్ధుడు. అందుచేత అతనికి భయపడుతూ అతన్ని కాపాడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్న మాటలు ఏంటంటే ఏమి చెయ్యాలో తోచడం లేదు. విడిచిపెట్టాలా, ఉంచుకోవాలా? అయ్యి బాబో, ఎలా విడిచిపెట్టగలను? నేను విడిచిపెడతారన్నా జలగలాగా పట్టుకొని విడిచిపెడతాం లేదు, నన్ను ఎలాగేం చేయడానికి తోచదు అని చెప్పి బోధ మాత్రం సంతోషంగా వింటూ ఉండేవాడట. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక, రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. హేరోదు రాజు గారికి పుట్టినరోజు వచ్చిందట. పుట్టినరోజులు వస్తే మాలాడి పార్టీలు పిలిచి భోజనాలు పెట్టాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఏం చేశాడంటే ప్రధానుల్ని, ఆయన అధికారానికి తగిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి విందు ఏర్పాటు చేసి వాళ్ళు ఈయన సంతోషించడానికి, మరి ఈ రోజుల్లో ఉన్నట్టు ఈ వీడియోలు ఈ వీసీఆర్లు ఏం లేవు కదా, ఎవరో వచ్చి డ్యాన్స్ అయ్యాలి చూడాలి. అందుకే ఎవరైనా డ్యాన్స్ అయితే బాగుండు చూద్దారనుకుంటే ఈ హేరోదికి ఓ చక్కని కుమార్తె ఉందట. ఆమెను తీసుకొచ్చింది ఆ అమ్మ. మీకేం అభ్యంతరం లేకపోతే నా కూతురు చిందేస్తుంది, డ్యాన్స్ వేస్తుంది, అద్భుతం, మీరు చూడలేదు అసలు, చూడండి ఈ రోజు అని తీసుకొచ్చి డ్యాన్స్ ఇస్తే ఇక ఆ అమ్మ ఎలా తిప్పిందో మనం కరుణామయుడు సినిమాలో చూసాం. మరి ఆ అమ్మే కరుణామయుడిలో తిప్పిన ఆమె అంతా అలా తిప్పితే అసలు ఆమె ఇంకెలా తిప్పిందో ఆ కాళ్ళు చేతులు మనకు అర్థంగా. ఈ తిప్పులాటకి, ఈ నాట్యానికి, నృత్యానికి పరవశుడైపోయాడు హేరోదు గారు. యోహాను గారు బోధ చేస్తుంటే ఆయనకేం ఎక్కలేదు, నాట్యం బాగా ఎక్కింది. ఆ అమ్మని అడిగాడంట, యోహాను గారిని అడిగాడా, బాబు నువ్వు ఇంత చక్కగా బోధ చేస్తున్నావు, ఏం కానికిమ్మంటావు, ఏమిమ్మంటావు అని అడిగాడు. ఎప్పుడన్నా బోధ చేసి వాళ్ళకి ఇవ్వడు చాలా మంది, తిప్పి వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళకి పరమానందం. డాన్స్ చెయ్యాలి, నటన చెయ్యాలి, నటన మాటలు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పాలి, అటువంటి వాళ్ళకే బహుమతులన్నీ. బాప్తిస్మిచ్చే యోహానుకి బహుమతి దొరకలేదు, జైలు పాలయ్యాడు. ఉన్నదున్నట్టు చెప్తే జైలు పోలే, ఉన్నదున్నట్టు చెప్తే ఆయన పని అంతే సంగతి. లేని అన్ని కల్పించి చెప్పాలి, నాట్యం చెయ్యాలి. ఈ హేరోదియ కుమార్తె నాట్యం ఆడేసరికి ఆ హేరోదు అంటున్నాడు, అమ్మా నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అని అంటే ఆ పిల్లకేం తెలిసి ఏం అడగాలో. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏం అడగమంటావు అమ్మ అంటే, మనకి ఏం అక్కర్లేదే, ఏ రోజు ఉన్నంత వరకు మనకి ఏం కావాలి, ఏ రోజుకున్నదంతా మనదే, అది మనకు కాకుండా చేయడానికి మన మధ్య ఒకడు ఊడిపడ్డాడు అనవసరంగా, నాడి పేరు వదిలిపోతే మనకి ఏ లోటు రాదు. ఆ బాప్తిస్మిచ్చే యోహాను తల అడుగు అని అంటే తల్లి ప్రేరేపణతో ఆ అమ్మ వెళ్ళి నాకు బాప్తిస్మిచ్చే యోహాను తల కావాలని. ఏ రోజు ఆశ్చర్యపోయాడు, ఈ చిన్నపిల్లకి ఆ తల ఏంటి, తలతో ఏం చేసుకుంటుంది, కూడా పడుపు పిల్లోడు నన్ను అడిగితే పెళ్లి చేద్దును పట్టు మంచిగాను, తల ఏం చేసుకుంటుంది,
ఇది దీనికి పుట్టిన బుద్ధి కాదు, దీని తల్లి చేసిన పని ఇది అని. ఇక ఏమి చెయ్యాలో తోచక బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టి పళ్ళెంలో పెట్టి ఆ యొక్క సలోమికి హేరోదియ కుమార్తెకి ఇవ్వమని ఆజ్ఞాపిస్తే ఆ బంటు రోజులు వెళ్ళారు. జైల్లో ఉన్న యోహాను బయటికి తీశారు, కత్తితో పీకి తెగ నరికారు. ఆ పళ్ళెం ఆ యొక్క తల పళ్ళెంలో పెట్టారు, తీసుకొచ్చి ఆ యొక్క నాట్యం ఆడిన సలోమికి ఇచ్చారు. అంతటితో బాప్తిస్మిచ్చి యోహాను పని అయిపోయింది. యోహాను శిష్యులు వచ్చారు. ఆ యోహాను గారి శవాన్ని తీసుకెళ్లిపోయి మరో చోట సమాధి చేసుకున్నారు భక్తితో. ప్రియులారా, హేరోదు ఎటువంటి వాడో మీరు ఆలోచన చేయండి. అతడు శరీర సంబంధి, తన భార్య ఉండగా వేరొక భార్యను తెచ్చుకున్నాడు. చరిత్రలో ఉందే, ఆ అరబ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తన కూతుర్ని ఈయనకి ఇచ్చాడు కదా. ఈ కూతురు ఉండగానే ఇంకో గావిని తెచ్చుకున్నందుకు ఈయన మీదకి యుద్ధానికి వచ్చాడంట మాంగర్. రేణు ఇటువంటి పని చేస్తామంటారు, చరిత్రలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఇటువంటి గందరగోళం సృష్టించిన వ్యక్తి ఈ హేరోదు. అన్నవశం అయిపోయి భక్తుడైన యోహాను తలగొట్టించిన వ్యక్తి ఈ యొక్క హేరోదు. ఈ హేరోదు గురించి ఇంకా కొన్ని మాటలు ఈ విధంగా వ్రాయబడున్నాయి. దేవుని వాక్యంలో మనం చదువుదాం, చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదివాం. ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. చూసారా, యోహానును చెరసాలలో వేయించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ మనకి తెలియజేసే ఈ వచనం బోధించే సంగతి ఏంటంటే అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు. అంటే అంతకు ముందు ఇంకా ఎన్ని ఘోర కార్యాలు అతడు చేశాడో ఈ వచనం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఎంతమంది నీతిమంతుల్ని హింసించాడో, ఎంతమంది భక్తుల్ని బాధ పెట్టాడో, ఎన్ని చెడ్డ కార్యాలు చేశాడో అది చాలదన్నట్టుగా బాప్తిస్మిచ్చి యోహాన్ని జైల్లో బంధించడం, అతని తలగొట్టించడం కూడా జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇతనిని గురించి యేసు ఆ నక్కతో ఇలాగు చెప్పుడని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ హేరోదుతో మాట్లాడడానికి యేసు ప్రభు ఎంత మాత్రం ఇష్టపడలేదు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 6వ వచనం నుండి. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమి ఇయ్యలేదు. ప్రధాన యాజకులు శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతు నొద్దకు మరల పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. ఇక్కడ హేరోదు దగ్గరికి యేసు ప్రభువును పంపించారు. యేసయ్యను అదిగో తీర్పు తీర్చడానికి పిలాతు తప్పించుకోవడానికి, ఈయన గలిలయ దేశస్తుడు కదా, గలిలయ దేశాన్ని హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు కదా, ఈ తీర్పు ఆ హేరోదే తీర్చాలి తప్ప నేను కాదు, మొదటి మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని యేసు ప్రభువును హేరోదు దగ్గరికి పంపించాడు పిలాతు. హేరోదు చాలా సంతోషించాడు యేసు ప్రభువును చూసి. ఎంతో కాలం నుండి యేసును గురించి వింటున్నాడు, యేసై చేస్తే అద్భుతాలు వింటున్నాడు, నా ముందు కూడా ఏమైనా అద్భుతాలు చేస్తే చూడాలని ఆశించాడు. అంటే హేరోదు మనస్తత్వం అద్భుతాలు చూసి ఆనందించడమే తప్ప బతుకు మార్చుకునే బుద్ధి కాదు. ఎవరన్నా ఒక వింత చేస్తే శభాష్ అని చెప్పి బహుమతులు ఇస్తాడు, ఆనందిస్తాడు తప్ప బ్రతుకు మాత్రం మార్చుకోడు. యేసు ప్రభు ఏదైనా అద్భుతాలు చేస్తే సంతోషించాలనుకున్నాడు.
యేసయ్య ఈ రోజు నా దగ్గరికి వస్తాడని సంతోషించాడు, యేసుని చూచి సంతోషించాడు, యేసు ప్రభుని ఎన్నో ప్రశ్నలు వేశాడు. యేసు ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు. ఎందుకంటే వాడు నక్కతో మాట్లాడినా ఒకటే, మాట్లాడిపోయినా ఒకటి. యేసయ్య దృష్టిలో ఏ రోజు రాజు కాదు, నక్క. నువ్వేం నాకు తీర్పు చెప్తావయ్యా, నువ్వేంటే ప్రశ్నలు ఏంటి అన్నట్టుగా ఒక్క ప్రశ్నకు కూడా యేసయ్య సమాధానం చెప్పలేదు. ఏ రోజు ఆశ్చర్యపోయాడు, యేసయ్య మాట్లాడటం లేదు, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం లేదు. నా దగ్గర ఏమి చెప్పను, ఆయన నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారని ఆయన అపహసించి ఎగతాళి చేసి ఆయన్ని హింసించి ఆయన మరలా తిరిగి పిలాతు దగ్గరికి పంపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ మరొక విషయం మనకి జ్ఞాపకం వస్తా ఉంది. పిలాతుకు ఏ రోజుకు అంతవరకు మాటలు లేవంట. అమ్మో, ఈయన అందరితో గొడవలు కూడా పెట్టుకుంటాడేమో, ఎవరితో మాట్లాడేమో ఈ మనిషి. ఏ రోజు పిలాతు ఆ రోజు నుంచే మాట్లాడుకోవడం మొదలెట్టారంట. అప్పటి నుంచే శత్రువులుగా ఉన్న వారు స్నేహితులయ్యారంట. ఇటువంటి వ్యక్తి ఏ రోజు, అటువంటి ఆయన యేసు ప్రభు అన్నాడు నక్క అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏ రోజున ఏమన్నాడు? నక్క. తప్పు అంటారా ఒప్పు అంటారా? వాడిని నక్క అన్నో తప్పు లేదు కదా. తప్పు అయితే యేసయ్య ఎందుకంటాడు? ఆయన ఎప్పుడు తప్పులు మాట్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాడు నక్కలాంటి వాడు కనుక నక్క అన్నాడు. మరి వాడే నక్క అన్నప్పుడు నన్ను అండా యేసయ్య? ఆ ఏ రోజుకున్న బుద్ధులు నాకుంటే నన్ను ఏమంటాడు? దేవదాస్ పాస్టర్ అంటాడా? రే నక్క అంటాడు. నన్ను నక్క అంటాడు ఆయన. నన్నే కాదు, మిమ్మల్ని కూడా అంటాడు. మరి ఆ ఏ రోజు లక్షణాలు మనలో ఉంటే ఆయన అందరినీ అంటాడు. కనుక ప్రియులారా, మనం నక్క అనిపించుకోవద్దు, మనం మంచి విశ్వాసులుగా ఉండాలి. ఏ రోజున యేసు ప్రభు నక్క అంటున్నాడు, ఆ నక్కతో ఇలాగూ చెప్పు. కనుక ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఏ రోజులాగా ఉండొద్దు, మనం యేసయ్య చేత నక్కని అనిపించుకోవద్దు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు, ఇదిగో ఈ రాజ్యం అంతా పరిపాలన చెయ్యి అని ఆ పిలిచే రోజు వరకు మనం కనిపెడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏ రోజు కుయుక్తిపరుడు, చాలా యుక్తి ఉపాయం తెలిసినవాడు. అందుకే అతడు చేసిన తప్పుడు పనులన్నీ దేవుని వాక్యంలో వ్రాయబడ్డాయి. అందుకే యేసయ్య వాడు బతుకు తెలుసు గనుక వాడిని నక్క అని చెప్పాడు. వాడిని నన్ను చంపుతాడా? ఆ నక్క నన్ను చంపడానికి చూస్తున్నాడా? నేను ఇలా చెప్పానని చెప్పండి. ఆ నక్కతో ఇలాగూ, ఆ నక్కకి అదిరేవాళ్ళు లేడు, బెదిరేవాళ్ళు లేడు. వాడు నక్క నాకు తెలుసు. ఆ నక్క వల్ల నాకు ఏ అపాయం రాదు, వాడు నన్నేమి చేయలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం ముందు కూడా ఈ లోకంలో ఇటువంటి నక్కలు ఎందరో కనబడతారు. వాళ్ళు మనల్ని బెదిరిస్తారు, వాళ్ళు మనల్ని అదిరిస్తారు, వాళ్ళు మనల్ని చంపడా చూస్తారు. యేసయ్య వలె మనం కూడా ధైర్యంగా ఆ నక్కలకు భయపడవలసిన పని మనకు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ రోజు నక్క వంటి వాడు, కీడు చేసేవాడు, మోసం చేసేవాడు, దగాకోరుడు, అటువంటి వాళ్ళకి మనం భయపడవలసిన పని. యేసయ్య అన్నాడు, ఆ నక్కతో ఇలాగూ చెప్పు. నక్కల గురించి మనం ధ్యానం చేసినప్పుడు, మనం కుక్కల గురించి ధ్యానించినలాగే నక్క కూడా అపవిత్రమైంది. ఎందుకంటే ఇది నెమరు వెయ్యదు. నెమరు వెయ్యని ప్రతి జంతువు కూడా అపవిత్రమైనదని దేవుని వాక్యంలో లేవియాకాండంలో మనం చదువుకున్నాం కదా. లేవియాకాండం 11:3 నుండి మనం చదివితే అక్కడ అపవిత్రమైన జంతువుల యొక్క లిస్టు వ్రాయబడి ఉంది. ఇది ద్రాక్ష తోటలను పాడు చేయును. పరమగీతముల గ్రంథము 2:15 చదువుదాం. పరమగీతముల గ్రంథము 2:15. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి.
మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. తోటలను బాగు చేయడం చేత కాదు ఈ నక్కలకే, బాగున్న తోటలను పాడు చేయడమే. పూత పట్టిన ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి పూతంతా రాలగొట్టేది. ఇది దానికి కలిసి రాదు, రైతుకి కలిసి రాదు. రైతుకి నష్టమే, దానికి నష్టమే. పూతను రాలగొట్టేసి ఫలములు లేకుండా ఆ తోట ఫలాలు లేని తోటగా చేసేస్తుంది ఈ నక్క బుద్ధి, పాడు చేసే బుద్ధి, మంచిగా ఉన్న దానిని పాడు చేసే బుద్ధి, నాశనం చేసే బుద్ధి నక్క బుద్ధి. ఇక్కడ పరమగీతాల గ్రంథంలో ఉంది, ఇదిగో మన తోటలు ద్రాక్ష తోటలు పూతపట్టాయి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోటలను ఏ నక్క అయితే పాడు చేస్తుందో ఆ నక్కను పట్టుకోవాలి, అదే తోట అంతా నాశనం అయిపోతుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ద్రాక్ష తోట అనగా ఏమిటో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యముల కధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇశ్రాయేలు వంశము, దేవుని ప్రజలు, దేవునికి ద్రాక్ష తోట వంటి వారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో యేసు రక్షకుడు ఇలా చెప్పాడు. దయచేసి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి, యేసు ప్రభువుకు మనకు ఉన్న సంబంధం ఈ వచనాల్లో ఉంది. ఆయన అంటాడు, నేను ద్రాక్షవల్లిని, ద్రాక్ష చెట్టు వంటి వాడను నేను. మీరెవరు? ఆ ద్రాక్ష చెట్టులోని తీగలు మీరు. దేని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనమంతా తీగలం. యేసు ప్రభు యొక్క ద్రాక్ష తోట మనం. యేసు ప్రభు నమ్మిన శిష్యులంతా ఆయన తీగలు, ద్రాక్ష తీగలు. ఈ ద్రాక్ష తీగల్లాగున్న మనం ఫలించాలని ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన అంటాడు, మీరు నాలో ఉండండి, నాలో ఉంటే నా సారాన్ని మీరు లాక్కొని మీరేం చేస్తారు? ఫలిస్తారు. మీరు నాలో లేకపోతే మీరు ఫలించలేరు. దేని స్తోత్రం చెప్పండి అంతా, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవ విశ్వాసులు ఫలించలేని స్థితిలో ఉన్నారు. దేవుని ద్రాక్ష తోట ఫలించడం లేదు, అనేక సంఘాలు ఫలించడం లేదు. కారణం ఏంటంటే వారు దేవునిలో లేరు. కొంతమంది వాళ్ళ సంఘం పేరు చెప్పుకుని చాలా గొప్పగా చెప్పుకుంటారు, మాది ఫలానా సంఘం అండి, మా సంఘంలో నేను రక్షణ అంటే అంటారు. నేను దానికి ఒప్పుకోను. ఏ సంఘం అయినా పర్వాలేదు, కానీ సంఘం కాదు మనల్ని రక్షించేది, యేసు మనల్ని రక్షిస్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. నా మన్నా సంఘమే రక్షిస్తా, అది మన్నాకే రండి అని నేను ఎవరిని పిలవడం లేదు. యేసయ్య రక్షిస్తాడు. యేసు ప్రభులోకి రండి. మీరైనా నేనైనా యేసు ప్రభులో ఉండాలి. ఒక మిషన్లో కాదు, ఒక సంస్థలో కాదు, ఒక సంఘంలో కాదు. అది కాదు ముఖ్యం మనకి. మనం యేసులో ఉన్నావా లేదా? యేసు ప్రభు నమ్ముకున్నావా లేదా? మన పాపాన్ని ఒప్పుకున్నావా లేదా? బాప్తిసం తీసుకున్నావా లేదా? రక్షణ పొందావా లేదా? అది ఆ అనుభవం లేకుండా నువ్వెంత మంచి పేరున్న సంఘంలో ఉన్నా నీవు ఆయన శిష్యుడవు కావు, నువ్వు ఆయన ద్రాక్ష తీగవు కాదు. నువ్వు ఆయనలో ఉంటేనే ఆయన తీగవు, ఆయనలో లేకపోతే ఆయనకు సంబంధించిన దానం నీవు కాదు. నువ్వు ఆయనలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఇది బాగా అర్థం చేసుకోవడానికి అంతర్వేదిపాలెం సభల్లో దైవజనుడైన ఏలియా గారు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఒక రైతుకి గులాబీల తోట ఉందట. ఆ తోటలోకి ఆయన వెళుతున్నాడట.
వెళ్ళేటప్పుడు ఆయనకి దారి ప్రక్కన ఒక ముళ్ళ మొక్క కనబడిందంట. ముళ్ళ మొక్క. దాన్ని లాగాడు. లాగి ఆ మొక్కను తీసుకెళ్లి ఆ గులాబీ తోటలో వేసేసాడట. పాతలేదు, ఆ తోట మధ్యన వేసేసాడు ఆ ముళ్ళ మొక్కని. వేసిన తర్వాత వచ్చేసాడు ఈయన. ఆ ముళ్ళ మొక్కనేమో గులాబీ మొక్కలు చూస్తున్నాయి, గులాబీ మొక్కలేమో ముళ్ళ మొక్క చూస్తా ఉంది. గులాబీ మొక్కలు అన్నట్టున్నాయి, నీది ఓ బతుకేనా, ఏటా ముళ్ళేంటా, అవతారం ఏంటి, ఓ పువ్వు లేదు ఓ కాయ లేదు నీ బతుక్కి, ఏదో బతుకు నీది అంటున్నాయి ఆ గులాబీ మొక్కలు. ఇదేమో అసలే పీకేసిన మొక్క, ఇది వచ్చి ఇళ్ళ మధ్యన పడింది. దీనికి ఓ పువ్వు లేదు ఓ కాయ లేదు, అన్ని ముళ్ళే, బతుకంతా ముళ్ళే, దీనికి చెట్టంతా ముళ్ళే, ఆకులు తక్కువ ముళ్ళు ఎక్కువ దీనికి. అది చూసి వాటిని చూసి సిగ్గుపడిపోతుంది. నాకులాగే వాటికి ముళ్ళున్నాయి కానీ నాకంటే విశేషం ఏంటంటే అది పువ్వులు పోతున్నాయి, సువాసన ఉందా, అది నాకు లేదు, అందుకే అవి ఎగతాళి హేళన చేస్తున్నా, ఏమి తల ఎత్తుకోనని సిగ్గుపడిపోయి తల గుంచేసుకుని బాధపడిపోతుంది. ఆ లాగినోళ్ళు లాగినట్టు అక్కడ పడేసిన బాగుడు తీసుకొచ్చి ఏళ్ళ మధ్యన పడేసాడు, బతకలేకపోతున్నాను అని చాలా బాధపడిపోతుందంట ఈ ముళ్ళ మొక్క. మరుసటి రోజు వచ్చాడు, ఆ గులాబీ మొక్క కొమ్మ పోపరు గోకాడంట, దీని పోపరు గోకాడు, దీన్ని ఆ మొక్క కొమ్మకి, గులాబీ మొక్క కొమ్మకేసి గట్టిగా అంటు కట్టేశాడు. కట్టేసి వెళ్ళిపోయాడు, కానీ నీళ్లు పోసేసి. ఇంకా మరీ ఏడు చేస్తుంది ఇది. అసలు వీళ్ళ మధ్య ఉండలేనని ఏడుతుంటే వీళ్ళకేసి కట్టేశాడు, ఇంకెక్కడికి వెళ్ళిపోగలను నేను, ఏంటి ఇలా చేశాడు నన్ను అని చాలా బాధపడుతూ ఉందట. కొన్ని రోజులు అయింది. తర్వాత ఈ ముళ్ళ మొక్క కూడా పూలేయడం మొదలెట్టిందట. ఓ ఆ పూలకి సువాసన వస్తుందట. అప్పుడు అంటుందంట ఈ ముళ్ళ మొక్క, నన్ను చూడు, నా సోగు చూడు అంటుంది ఆ గులాబీ మొక్కతోటి. ఏమిటన్నావు అన్నది ఆ గులాబీ మొక్క, మీకులాగే నేను పువ్వులు పోస్తున్నాను చూడండి, నా పువ్వులు కూడా సువాసన వస్తున్నాయి చూడండి అని చాలా గర్వంగా చెప్పుకుంటుందట. అప్పుడు ఆ గులాబీ మొక్క అన్నదట, ఇదిగో ఇదంతా నీ గొప్పతనం ఏం కాదు, ఆయన ఎవడో పుణ్యం చేసుకుని తీసుకొచ్చి నాకు వేసి కట్టాడు, నాలో ఉన్న సారాన్ని నువ్వు లాక్కుని పుష్పిస్తున్నావు, నాలోంచి వేరైపోతే నీకు ఈ పువ్వులు ఉండవు, ఈ వాసన ఉండదు, ఇది నీ గొప్పతనం కాదు, ఆయన తీసుకొచ్చి నాకు అంటగట్టాడు కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళరా ఈనాడు ఈ దేవదాసు ఇలాగున్నాడంటే ఇది ఈయన గొప్పతనం కాదు, ఈయన బాబు గొప్పతనం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకు నేను అంటుగట్టబడ్డాను, నేను యేసయ్యలో ఉన్నాను, యేసయ్య పరిశుద్ధ జీవితం నాలోకి వచ్చింది, యేసు రక్తం నన్ను కడిగింది, శుద్ధీకరించింది, ఆయన కొరకు ఆత్మ ఫలాలు ఫలించేటట్లుగా చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు, నాలో లేకపోతే మీరు ఫలించలేరు. ఓ క్రైస్తవ విశ్వాసి, నా సోదరి సోదరుడా, మనం ఎవరిలో ఉన్నామో ఆలోచన చేద్దాం. యేసులో ఉన్నామా? యేసయ్య సారాన్ని మనం తీసుకుంటున్నావా? యేసు కొరకు ఫలాలు ఫలిస్తున్నావా? యేసు కొరకు పువ్వులు పుష్పిస్తున్నావా? మన జీవితం ఎలాగుంది? మన బ్రతుకు ఎలాగుంది? ఎవరో ఇచ్చే దాని కొరకు ఆశిస్తున్నావా? వారిలో ఉండాలని ఆశిస్తున్నావా? ఈ లోకం ఇచ్చేది ఏది మనల్ని ఫలభరితంగా చేయలేదు సుమా. యేసులో ఉంటేనే నువ్వు ఫలిస్తావు, యేసులో ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. మనము యేసయ్యకు ద్రాక్ష తోట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ద్రాక్ష తీగలం, మనం ఫలించాలని యేసయ్య మన కొరకు కల్వరి శిలువలో తన పవిత్ర రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తం ఏరులై ప్రవహిస్తా ఉంది, ఆ రక్తం సారాన్ని లాక్కునే మనం పరిశుద్ధులం అయ్యాము, ఫలభరితంగా ఆత్మ ఫలాలు ఫలిస్తున్నాం. మనలో ఇప్పుడు ప్రేమ ఉన్నది, మనలో సమాధానం ఉంది, మనలో శాంతి ఉన్నది, మనలో సంతోషం ఉంది, మనలో దీర్ఘశాంతం ఉంది, మనలో ఆశా నిగ్రహం ఉంది. ఇలాగ పుష్పిస్తుంటే ఫలిస్తుంటే ఆ నక్కకు ఇష్టం లేదు. నక్క వచ్చింది ఈ సంఘం అనే ద్రాక్ష తోటలోకి, ఎగురుతా ఉంది. యోహాన్ అనే ద్రాక్ష తీగే ఫలిస్తా ఉంటే ఎగిరి ఆ పుష్పాలు లాగేస్తా ఉంది. అమ్మో భలే ఎగురుద్దండి. ఎగరడంలో నక్కను గురించి చాలా కథలు ఉన్నాయి, కథలు చెప్పడానికి టైం కాదు, ఇది తీరిక ఎప్పుడైనా రండి చెప్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే మేస్టార్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళన్నా చెప్తారు. ఒకసారి ద్రాక్ష పళ్ళు కోసం ఎగిరి ఎగిరి ఎగిరిందట, అందలేదంట. ఏదో ద్రాక్ష పళ్ళు అంటూ వెళ్ళిపోయిందంట, అందలేదు కాబట్టి అందితే కమ్మగా తినేసింది. ఏదో బుద్ధి, అందపోతే ఒక మాట, అందితే ఒక మాట. ఈ నక్క బుద్ధి అందలేదు కనుక చిచ్చి పుల్లగా ఉంటాయి, ఏదో పళ్ళు ఎవరు తింటాడు, నీ నాకు వద్దులే అన్నది. అందుతేనా కమ్మగా తినేసి వెళ్ళిపోను. ఈ నక్కల గురించి ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఈ నక్కలు చేసే పనులు ఏంటంటే ఎదురోళ్ళు పాడు చేయడమే. మీరు చదువుకునే ఉంటారు, నక్క కాకి జింక స్నేహంగా ఉన్నాయంట.
ఈ నక్క అంట జింకన అన్నదంట పచ్చని తోట ఉంది బాగా తిండికని రా అన్నదంట. అంతవరకు కాగితో జట్టు కట్టిన ఈ జింక ఈ మాయ మాటలు మోసపోయి ఆ పచ్చని తేలు అడ్డపడి దీని బాబు గారిలా తినేస్తాం. అది చూశాడు రైతు, వల పని వెళ్ళిపోయాడు, అనుకోకుండా వల్ల చిక్కుకుంది. ఇప్పుడు నాకు ఈ జింక అందులో కొట్టుమిట్లాడుతా ఉంది. నక్కేం చేస్తుందో తెలుసా అండి, బాగా తినమన్నది దొంకలు కాసుకొని చూస్తుంది. ఆ రైతు ఎప్పుడు వస్తాడు, దీన్నో బాధ ఎప్పుడు బాధుతాడు, అలాగే ఎప్పుడు పడేస్తాడు, ఎప్పుడు తిందారని. అందుకు పచ్చని తోటలోకి తీసుకెళ్తుంది. ఇలా నక్కలు చేసే పనులు ఇంత కాదు, నిన్నేదో పచ్చగా మేపడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి కాదు, నీ ద్వారా ఫలితం పొందడానికే అక్కడికి ఇక్కడికి నక్కలు నిన్ను తీసుకెళ్తాయి. అయితే కాకి అనే మిత్రుడు ఉన్నాడు కనుక వచ్చి నువ్వు చచ్చిపోయినట్టు నటించు, నేను పొడుస్తాను, అప్పుడు చచ్చిపోయావని నిన్ను తీసి పడేస్తాడు అని ఉపాయం చెప్పిందంట. అలాగే ఉందంట. రైతు వచ్చాడంట, చచ్చింది అనుకున్నాడంట, వాళ్ళు తీసేసాడంట, అలాగా వదిలేశాడంట. అప్పుడు అమాంతంగా ఉరికిందంట జింక. అయ్యి నన్ను ఎంత మోసం చేసావని ఏసి కర్ర గిరగిర తిప్పేసి కొట్టాడంట. కొడితేలి డొంకలో ఉన్న నక్కకి తగిలిందంట. అమ్మో ఇది ఇంకా బాగుంది. ఎదటి వారిని మోసం చేయాలనుకున్న వాళ్ళే మోసపోతారు. ఈ నక్కలు ఎంతో మందిని మోసగించాలని చూస్తాయి, అయ్యే మోసపోతాయి, అయ్యే దెబ్బతింటాయి. కనుక ఏ రోజు నక్కలాగా మనం ఉండొద్దు. ఆ నక్కతో ఇలాగో చెప్పుడు. నక్కలు ద్రాక్ష తోటలు నాశనం చేస్తాయి, సంఘాలని నాశనం చేస్తాయి, విశ్వాసుల కుటుంబాలు నాశనం చేస్తాయి. ఈ నక్కలకి పని పాట ఉండదు, విశ్వాసుల కుటుంబాల దగ్గరికి వస్తాయి. నీ పాస్టర్ అటువంటి వాడు, నీ పాస్టర్ ఇటువంటిది, నీ సంఘ సెక్రటరీ అటువంటి వాడు, సంఘ పెద్ద ఇటువంటి వాడు, ఈ మాటలే చెప్తే ఈ నక్కలు. దేవుని వాక్యం ఆ నక్కలకి రాదు, సువార్త నక్కలకి రాదు, రోగుల కొరకు ప్రార్థన చేయడం ఆ నక్కలకి రాదు. ఆ నక్కలను మీరు పట్టుకొని ఏం బుద్ధి చెప్తారో అలా బుద్ధి చెప్తేనే తప్ప మీ కుటుంబం నాశనం అయిపోద్ది, మీ సంఘాలు కూడా నాశనం అవుతాయి. ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, పూతను పాడు చేస్తే నక్కలను పట్టుకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి తోటలను పాడు చేయనని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ ద్రాక్ష తోట మనమే. మనం ప్రభు కొరకు ఫలించాలి. ప్రభు మన ఫలాలు చూడాలంటే మన తోటలోకి నక్కలు రాకూడదు. ఏ రోజులు అటోళ్ళు మన తోటలో ఉండకూడదు. మనుషుల్ని చంపేవాళ్ళు, మనుషుల్ని దూషించేవాళ్ళు, మనుషుల్ని అపహసించేవాళ్ళు, ఇద్దరు ముగ్గురు నుంచుకునేవాళ్ళు, వాళ్ళు నక్కలు గాని పరిశుద్ధులు కారు, పవిత్రులు గారు, వారు పరిశుద్ధులు కారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక హీరో గారు ఉన్నారు. ఆయన పేరేంటో చెప్తారా? సంసోను. అందరు గట్టిగా చెప్పండి. ఓ అమ్మో, చాలా బలవంతుడు ఆయన. పుట్టుకతోనే వచ్చింది ఆయనకి ఆ బలం, అంతేగాని పాలు తాగితే కాదు. దేవుడే ఇచ్చాడు ఆ బలం ఆయనకి. ఆ బలంతో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఇంకోసారి ఫిలిష్తీయుల మీద కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేశాడో దేవుని వాక్యంలో ఉందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్యన ఒక దివిటీని కట్టి మండ చేసి ఫిలిష్తీయుల గోధుమల చాలలోనికి వాటిని పోనిచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంసోను గారికి ఫిలిష్తీయుల మీద కోపం వస్తే వాళ్ళతో దెబ్బలాడలేదు, వాళ్ళ చేలు పాడు చేయాలనుకున్నాడు, అలా బుద్ధి చెప్పాలనుకున్నాడు. 300 నక్కలు పట్టుకున్నాడంట. ఎన్ని వందలండి? మనకు ఒక నక్క దొరకదు. మనల్ని పాడు చేసే నక్కలు పట్టుకున్నారంటే మనకు ఒకటి దొరకడం లేదు. సంసోను గారు ఫిలిష్తీయుల చేలు నాశనం చేద్దారనుకుంటే ఆయనకు 300 నక్కలు దొరికాయి. మరి ఆయన ఒక్కడే పట్టుకున్నాడో ఇంకేమైనా పనోళ్ళు పెట్టుకుని రెండే నక్కలు పట్టుకోవాలి, నాకు పనోళ్ళు కావాలి, ఇంత జీతం ఇస్తానన్నాడు, ఏంటో నాకు తెలియదు. మొత్తం మీద 300 నక్కలు పట్టాడు. పట్టిన తర్వాత ఏం చేశాడంటే ముఖం తట్టు ముఖం తిప్పలేదు, తోక తట్టు తోక తిప్పి 2 తోకలు బలంగా కట్టేశాడు. ఆ 2 తోకల మధ్య ఒక దివిటీ కట్టాడు. ఆ దివిటీ వెలిగించాడు. ఇంకా చూడండి నక్కల పని. మా దివిటీ ఎదుగుతూ ఉంటే ఇట్లా మంట ఎక్కువైపోయి ఆ నక్కలు అలా అవుతుంది, ఈ నక్కలు అలా అవుతుంది, ఎటు వెళ్ళాలో తోచదు. ఇక అటు ఇటు వెళ్ళిపోతుంటే ఈ నక్కలు ఏం చేశాడంటే ఇటు కాదు అని అట్ని ఆ ఫిలిష్తీయుల గోధుమచాలలో తోలాడట. గోధుమచాల్లోకి వెళ్ళి అద్భుతమైన నాట్యం చేస్తున్నాయి. అట్లాగా ఇది ఇట్లాగా ఈలోగా గోధుమ చేలు అంటుకుని చేలన్నీ నాశనం అయిపోయాయి. నక్కలను సంసోను ఒక మంచి పనికి వాడలేదు.
గోధుమ చేలు తగలబెట్టడానికి నక్కలు అవసరం వచ్చాయి, ఇంకేం పనికిరావేమో. ఈ నక్కలే పనికొస్తాయి ఏమైనా తగలబెట్టాలంటే. ఆ నక్కలను వాడాడు సంసోను. ప్రియులారా, నక్కలు నాశనం చేస్తాయి, ద్రాక్ష తోటలు పాడు చేస్తాయి, గోధుమ చేలు పాడు చేస్తాయి. కనుక నక్కల గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. అది మంచి పని చేసిన మాట బైబిల్లో ఎక్కడా లేదు. అందుకే ఏ రోజు కూడా అటువంటి వాడు కనుక ఆ నక్కతో ఇలాగూ చెప్పుడని యేసయ్య చెప్పాడు. చూడండి, నక్కను గురించి యేసు ప్రభు మాట చెప్పాడు. మత్తయి సువార్త 8:20. మత్తయి 8:20. మత్తయి సువార్త 8:20. మత్తయి సువార్త 8:20. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చాడంట. యేసుప్రభు, యేసయ్య నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా. యేసుప్రభు అన్నాడంట, సరే నీకు ముందో మాట చెప్పాలి, నాకు కూడా తీసుకెళ్లే ముందు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడునైనా నేను తలవాల్చుకోవడానికైనా నాకు స్థలము అంటే, బాబు నాకు కూడా వస్తానన్నావు, నాకేదో పరుపులు బెడ్డింగ్లు ఏదో మంచి మంచి స్థలాలు ఉంటాయి అనుకున్నావేమో. నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు స్థలం అనేది లేదు. అటు నాకే స్థలం లేకపోతే నీకుంటుందా? నీకు ఉండదు. కనుక స్థలం లేకపోయినా నాతో వస్తానని తీర్మానం చేసుకుంటే రా, అంతే తప్ప నాకు కూడా వస్తే నీకేదో దొరుకుతుందని ఆశిస్తే నువ్వు నాకు కూడా రావద్దు. నాకే స్థలం లేదు, నీకెక్కడ ఉంటుంది? ఈ లోకంలో నక్కలకు బొరియలు ఉన్నాయి. ఏట్లుగంట అంటే నక్కలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? కన్నాల్లో ఉంటాయంట, బొరియల్లో ఉంటాయంట. అందుకే అక్కడ పరమగీతాల గ్రంథంలో 2 మాటలు వాడారు. ద్రాక్ష తోటలు పాడు చేసే నక్కలను పట్టుకోండి, ఇంకేం పట్టుకోవాలి? గుంట నక్కలను. గుంట నక్కలు అంటే, గుంట అంటే ఏంటి? గుంటే. ఆ గుంటలో ఉండే నక్కే గుంట నక్క. దేని స్తోత్రం, హల్లెలూయా. గుంట నక్క అంటే చిన్న నక్క అని. ఆ గుంటది అంటారు కొంతమంది, చూశారు అంటే ఆ చిన్నది అమ్మో అలాగుంది కానీ అమ్మో అంటారు చాలా మంది. అర్థమైందా? చిన్నది అని వాడడానికి ఆ పదం వాడుతూ ఉంటారు. గుంట నక్క, చిన్న నక్క. పెద్ద పెద్ద నక్కలు ఈ కన్నాల్లో దూరలేవు, కానీ ఈ కన్నాల్లో తోటలోనే కన్నాలు ఏర్పాటు చేసేసుకుని ఆ కన్నాల్లో బొరియల్లోనే ఉంటాయి ఈ గుంట నక్కలు, చిన్న నక్కలు. వాటిని పట్టుకోవడం మహా కష్టం అండి. మనం వెళ్ళేసరికి నుడుక్కుని దూరిపోతుంటాయి, కనపడవు, కన్నంలోకి వెళ్ళిపోతాయి. అటువంటి గుంట నక్కలు పట్టుకోవాలి. బొరియల్లో నివాసం చేస్తాయి. బాహాటంగా మనలాగా ఆరాధించడానికి రావయ్యి. ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే, ఇంట్లో దేవుడు లేడంటే, గదిలో దేవుడు లేడంటే, గుంటలో అనుభవే తప్ప అందరిలోకి వచ్చే అనుభవం లేదు. వాటికి నక్కలయ్యి, వాటికి దేవుని మందిరం వద్దు, సభలు వద్దు, సమాజ కూటాలు వద్దు. అమ్మో మమ్మల్ని ఎవరన్నా పట్టుకుంటారేమని భయం కనుక గుంటల్లోనే ఉంటాయి. అటువంటి గుంటల్లో ఉండే జీవితం మనకొద్దు. అది నక్క బ్రతుకు, అది బొరియల్లోనే ఉంటుంది. అవసరం బయటకు వస్తుంది, పాడు చేస్తుంది, మళ్ళీ అందులో దూరిపోతుంది. మనం అలాగ ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో నివసించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నక్కలు బొరియలలో నివసించునని వాటికైనా స్థలం ఉంది, కానీ నాకు స్థలము లేదని యేసయ్య చెప్తున్నాడు. ఏ రోజులాంటి స్థలాలు ఉన్నాయండి? ఏ రోజులాంటి మంచి మంచి స్థితిగతులు ఉన్నాయి? యేసయ్యకి ఆ దినాల్లో తలవాల్చుకోనికైనా ఈనాడు కూడా సంఘాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో అమ్మా ఎవరికి స్థలం ఉందో ఆలోచన చెయ్యి. నక్కగా స్థలం ఉంటా, లేకపోతే యేసయ్యకా? యేసయ్యని గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటాడు. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నా యేసయ్య నక్క కాదు, ఆయన దేవుని గొర్రె పిల్ల. సాధు స్వభావం గలవాడు. మన కొరకు బలైపోవడానికి వచ్చాడు, మన కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు. అటువంటి యేసయ్యకి చోటు లేదు, రక్షించేవాడికి చోటు లేదు. కుయుక్తి మోసగాడైన ఏ రోజు వంటి నక్కలకే ఈ లోకంలో బొరియలు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. మన ఇంట్లో ఎవరికి స్థలం ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. చివరిగా యెహెజ్కేలు గ్రంథం 13:4 చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 13:4. యెహెజ్కేలు గ్రంథం 13:4. యెహెజ్కేలు, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు. ప్రవక్తలను దేవుడు నక్కలతో పోల్చి చెప్తున్నాడు. కారణం ఏంటి? పాడైన స్థలాల్లో ఉండే నక్కల్లాగా ఉన్నారంట.
నక్క సర్వసాధారణంగా బొరియల్లో నివాసం చేస్తుంది. ఇంకెక్కడ కనపడుతుందో చెప్తారా మీరు? మీరు చెప్పకపోతే టైం అయిపోతుంది కనుక నేనే చెప్తాను. సమాధుల్లో ఉంటుంది. పాడైన స్థలం, రోత స్థలం, కుళ్ళిన శవాలను తినడానికి నక్క పాడైన స్థలాల్లో మాటేసుకుని కూర్చుంటారు. ప్రవక్తలు కూడా అలా తయారయ్యారంట. దైవ సేవకులు పాడైన స్థలాల్లో ఉండే నక్కల్లాగున్నారని దేవుని వాక్యంలో దేవుడు గద్దించుతున్నాడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఆ నక్క హేరోదు, నక్క స్వభావం గలవాడు. అటువంటి వానిగా మనం ఉండొద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. అటువంటి వారికి మన గృహాల్లో, మన సంఘాల్లో స్థానము కల్పించవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ నక్కతో ఏమని చెప్తారు? ఆ లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆ యొక్క 32వ వచనం కింద చదివితే, నేడు రేపు నేను దయ్యాల్ని వెళ్ళగొట్టాలి అబ్బాయి, రోగులను స్వస్థపరచాలి, 3వ దినాన్ని నేను పూర్ణశుద్ధి పొందాలి, నా త్రోవను నేను వెళ్ళాలి, యెరూషలేమునకు వెలుపల నేను నశించడానికి వల్లపడదు. వెళ్ళి చెప్పండి. నన్ను చంపుదారనుకున్నాడా? ఇప్పుడు నన్ను చంపడానికి ఆయన వల్ల కాదు. ఈవేళ నేను రోగులను బాగు చేయాలి, రేపు నేను దయ్యాలను నిలగొట్టాలి, 3వ రోజునే నేను సంపూర్ణ సిద్ధి పొంది యెరూషలేములోనే నేను నా ప్రభువుకు నేను పాపుల కొరకు మరణిస్తాను. అంతవరకు ఈ నక్క లాంటి ఏ రోజు నన్నేమీ చేయలేడని వెళ్ళి చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఆ నక్క హేరోదు అంతిపా, అతని దుర్గుణాలు దేవుని వాక్యంలో ఇంతవరకు మనం చూశాం. అతడు వ్యభిచారి, తన తమ్ముని భార్యను ఉంచుకున్నవాడు, వ్యభిచరించినవాడు, ఆమె ప్రేరేపణతో యోహాను తల గొట్టించినవాడు, ఇంకా ఎందరినో చంపించినవాడు. అతడు బోధ విన్నాడే గాని మార్పు చెందనివాడు, తప్పు ఒప్పుకోనివాడు. అందుకే యేసు ప్రభు వాడితో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఆ నక్కతో ఇలాగు చెప్పండి. వాడు నక్క లాంటి వాడు, వాడు స్వభావం మంచిది కాదు, వాడు నాశనం అవుతాడు, ఇతరులు కూడా నాశనం చేస్తాడు. ప్రియులారా, ఏ రోజు సంగతి అటు ఉంచి మన సంగతి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా ఉన్నాను, నా జీవితం ఎలాగుంది, నా బ్రతుకు ఎలాగుంది అని మనం పరీక్ష చేసుకుందాం. అయ్యో, మనల్ని గురించి ప్రభు ఏమని చెప్తున్నాడు? మన పాపాల కొరకు కలవరిలో తన ప్రాణాన్ని అర్పించిన యేసు, గొర్రెపిల్ల యేసు, ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఏమని చెప్తున్నాడు? ఏ రోజుని గురించి నక్క అని చెప్పాడు, మరి నా గురించి నీ గురించి ఏం చెప్పాడు? ఆ స్వభావం మనలో ఉండకూడదు, ఆ లక్షణాలు మనలో ఉండకూడదు. మార్పు చెందిన మనం ప్రేమ కలిగి జీవించాలి. ఎదుటి వారికి కీడు చేయకూడదు, ఎదుటి వారిని దూషించకూడదు, చేలు పాడు చేయకూడదు, కుటుంబాల్ని పాడు చేయకూడదు, సంఘాల్ని పాడు చేయకూడదు. దేవుని సేవ నీ వల్ల నా వల్ల పాడు కాకూడదు. ఆయన ద్రాక్ష తోట ఫలాల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ సంఘం అనే ద్రాక్ష తోట ఫలించుచున్నదా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటికైనా స్థలము లేదు. యేసయ్యకి నీ హృదయంలో స్థలం ఉందా? నీ పాపాల కొరకు బలైపోయి కల్వరిసిలో తన రక్తాన్ని చిందించి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఉందా? లేక నక్క వంటి ఏ రోజుకు నీ హృదయంలో స్థానం ఉందా? మన ఇంటిలో, మన సంఘంలో, మన హృదయంలో, మన సమాజంలో ఎవరికి మనం స్థానాన్ని కల్పిస్తున్నాం? ఎవరికి నివాసం ఏర్పాటు చేస్తున్నాం? నక్కలకా లేకపోతే గొర్రె పిల్ల వంటి యేసుకా? మనం పరీక్షించుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడున్న వారిలో ఇంకెవరైనా ఆ యేసు ప్రభువును తన హృదయంలో చేర్చుకోనట్టయితే ఇదే మిక్కులు అనుకూల సమయం. ఆయన నక్క కాదు, ఆయన నిన్ను పాడు చేయడు. ఆయన నిన్ను బాగు చేయడానికే శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆయన నీ హృదయంలో చేర్చుకో, ఆయనకి స్థలం అయ్యి. నక్క వంటి వారికి నీ హృదయంలో స్థలం ఇవ్వద్దు. వాళ్ళు నిన్ను నాశనం చేస్తారు, నిన్ను పాడు చేస్తారు. ఇప్పుడే యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుమని ప్రేమతో హెచ్చరించుచున్నాను. ప్రేమ గల మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీవు ఇంతవరకు మాతో మాట్లాడేందుకు వరకే నీకు స్తోత్రాలు. ఆ నక్కతో ఇలాగు చెప్పుడని నాయనా, ఏ రోజుల గురించి నువ్వు మాట్లాడిన మాటను బట్టి ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడావు. ఆ ఏ రోజులాగా మేము ఉండకూడదని మాకు తెలియజేశావు. అటువంటి వారికి స్థానం కల్పించవద్దని తెలియజేశావు. అటువంటి నక్కల్లాగా నాయన బొరియుల్లోనూ పాడైన స్థలాల్లోనూ మేము ఉండకూడదని మాకు హితోపదేశం చేశావు. నాయన ద్రాక్ష తోటలో పాడు చేయకూడదని చెప్పావు. ఆ విధంగా మేము జీవించి నాయనా, నీ గొర్రె పిల్ల అయిన నీ స్వభావం మేము ధరించుకొని ప్రభువా, మా తోటి వారిని ప్రేమిస్తూ
సంఘములు అందరినీ ప్రేమిస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేయొచ్చు, సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడుచు నీ రాజ్య వ్యాప్తికి నాయన మేము ముందుకు సాగుచు నీ రాకులు ఎత్తబడే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నా. అలాగే సంఘ కాపరులను అందరినీ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. నీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి ప్రభువా. ప్రతి సంఘాన్ని కాపాడండి. సంఘాలను పాడు చేసే నక్కలు మేము పట్టుకొని వాడికి బుద్ధి చెప్పడానికి కావలసిన నీకున్న ధైర్యం మాకు దయచేయండి. త్వరగా రానైన యేసు ప్రభు దివ్య నామమున మిక్కిలితో బ్రతులాడి వేడుకొనిచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సమాధానము ఇక్కడ కూడి ఉన్న భక్తులారా మనకును ప్రభువులందరికును ఆయన వచ్చు పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక.